పరమేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి కుంభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మకరంలో సంచారం చేస్తూ 16వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలో సంచారం చేస్తూ 7వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ 8వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి మార్చి నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మాసంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు ఇబ్బంది పడినా చివరి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. పితృవర్గం వారితో కలహాలు ఉంటాయి. అంటే తండ్రి తరపు బంధువులతో గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. తల్లిదండ్రులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించడం, ఆంజనేయస్వామికి వడమాల వేయడం వల్ల ఈ పితృవర్గం వారితోటి కలహాలు, తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులన్నీ ఈ మాసంలో చాలా వేగంగా జరుగుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే 2వ వారం తర్వాత పదోన్నతులు ఉంటాయి. కావలసిన చోటికి బదిలీలు అవుతాయి. ఉద్యోగంలో రావాల్సిన ప్రోత్సాహకాలన్నీ లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు తగ్గడంతో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ రంగానికి, మీడియా రంగానికి, ధార్మిక సంబంధిత వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి వివాహం కుదరడం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి వంటి శుభాలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఈ మాసం కొంచెం వాయిదా వేయడం మంచిది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దైవారాధన చేస్తూ సమస్యలన్నింటినీ అధిగమించి ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు కావాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది.